దావీదు చేసినటువంటి కీర్తన భాగం, ఏ పరిస్థితుల్లో ఈ కీర్తన భాగాన్ని రాశారు, ఎలాంటి ప్రతికూలతలో ఈ కీర్తన భాగాన్ని రాశారంటే, నిశ్చయంగా అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి తనను తప్పించిన దినమున దావీదు చేసినటువంటి కీర్తన. నిశ్చయంగా ఈ కీర్తనలో శ్రేష్టమైన విషయాల్ని చెబుతూ మాట్లాడుతూ, ఈ క్రింద భాగాలలో వచ్చేసరికి ప్రభువు చేసిన మేళ్ళ గురించి చెబుతూ, ఇదిగో నా నీతిని బట్టి యెహోవా నాకు ప్రతిఫలం ఇచ్చాడు, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం దయచేశాడు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం నిత్యము ప్రార్థిస్తున్న దేవుడు, ఆయన సన్నిధిలో గడుపుతున్న వారితో ఆయన సన్నిధిలో నమ్మి ప్రార్థించే వారికి ఇస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రతిఫలాలతో నింపే దేవుడు అంటాడు. ఆ ప్రతిఫలం పొందడానికి, ఆ ప్రతిఫలం అనుభవించడానికి కారణం ఏంటో తెలుసా? నా నిర్దోషత్వమును బట్టి నాకేం చేశాడు దేవుడు? ప్రతిఫలం దయచేశాడు. మరొక సందర్భంలో అంటాడు, నా దేవునికి కనబడిన నా చేతుల నిర్దోషత్వమును బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. నిశ్చయంగా దేవుని సన్నిధిలో దావీదు ప్రతిఫలాన్ని చూడగలిగాడు, ప్రతిఫలాన్ని అనుభవించగలిగాడు. ప్రతిఫలాన్ని పొందుకున్నవాడుగా మనకి ఇక్కడ కీర్తిస్తూ గణపరుస్తూ కనబడ్డాడు. అయితే అదే దావీదు గారు ఆ ప్రతిఫలాన్ని పొందడానికి చేసిన ప్రార్థన ఏంటో తెలుసా? అక్కడ మీరు ఒక మాట గమనించండి, 6వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. చూడండి, దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయములో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులలో వచ్చాను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. శ్రమలో ఉన్నప్పుడు, ఇరుకులో ఉన్నప్పుడు, శత్రువు తరుముతున్నప్పుడు, కలవరాలు కన్నీళ్లు తన చుట్టూన్నప్పుడు దావీదు చేసిన ఒక అద్భుతమైన ప్రార్థన ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన వినే దేవుని సన్నిధిలో, మొరలు వినే దేవుని సన్నిధిలో, ప్రార్థనలు అంగీకరించే దేవుని సన్నిధిలో ఆయన శత్రువు ఎంత తరుముతున్నా, పరిస్థితులు ఎంత తరుముతున్నా, మరణపు అపాయములు తన చుట్టుకొని ఉన్నా కూడా దావీదు జీవితంలో మనకేం కనపడుతుందంటే ప్రార్థన. దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు, నా ప్రార్థన వింటాడు, నా ప్రార్థన అంగీకరిస్తాడు. ఆయన కొన్ని సందర్భాల్లో ప్రార్థన చేస్తూ అంటాడు, 141 కీర్తన 2వ వచనంలో, నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తే చాలు సాయంకాలపు నైవేద్యం వలన దేవునికి మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నిశ్చయంగా ఈ రాత్రి ఉపవాస కూడికల ద్వారా, ఈ ముగింపు కూడికలలో నిశ్చయంగా ఆయన సన్నిధిలో సమకూర్చబడ్డాం. 21 దినాలు పగలు రాత్రి నిశ్చయంగా ఆయన సన్నిధిలో కనిపెట్టాం, మొరపెట్టాం, ప్రార్థించాం, ఆయన కనబడుతూ వచ్చాం. ఏ పరిస్థితుల మధ్యలో నువ్వు కనబరుచుకుంటూ, ప్రార్థిస్తూ, విలపిస్తూ మొరపెట్టావో ఆ ప్రార్థన ఏం చేస్తే తెలుసు? దేవుడు ఆయన సన్నిధిలో విని ఆలకించే గొప్ప దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదు గారు అంటారు, నా నిర్దోషత్వం బట్టి నాకు ప్రతిఫలం వచ్చాడు. ప్రార్థన చేయటమే కాదు, శత్రువుని చంపగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నా కూడా, సౌలు 2 పర్యాయాలు దావీదు చేతికి చిక్కినా కూడా నిశ్చయంగా యెహోవా చేత అభిషేకించబడిన వాడిని నేను ముట్టను. ఇంకొక సందర్భంలో అంటాడు, యెహోవా చేత అభిషేకించబడిన వాడిని ముట్టి ఆ నిర్దోషకుడు ఎవడికి సాధ్యం? కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రతికూలతలు ఎలా ఉన్నా, తాను ఎక్కడ అపరాధి కాకుండా, ఎక్కడ కూడా పొరపాటు లేకుండా, ఎక్కడ కూడా లోపము లేకుండా దేవునికి మొరపెట్టుకుంటూ ప్రార్థిస్తూ సమస్యలన్నీ దేవుడికే చెబుతున్నాడు. ఈ రాత్రి నిశ్చయముగా మన జీవితాల్లో కూడా ఎగసిపడుతున్న పరిస్థితులు, కలవరపెట్టే శోధనలు, బలహీనతలు, నెమ్మది లేని స్థితిగతులు, ఇవన్నీ ఉన్న
ఉన్నా కూడా నిత్యముగా నీ దేవుడు ఎవరంటే ప్రార్థన విని ప్రతిఫలం ఇచ్చే దేవుడు, ప్రార్థన విని నిత్యముగా నీ పక్షముగా కార్యం జరిగించే దేవుడు. కాబట్టి తన చేతులతో కనీసంగా శత్రువు దొరికినా కూడా చంపకుండా, కీడు చేయకుండా, కీడు లేకుండా ప్రభువు దృష్టి కంట నిర్దోషిగా కనబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, శబ్దం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డలారా, ఎవరి ద్వారా మనకు కీడు కలుగుతున్నా, ఏ పరిస్థితుల ద్వారా నష్టపోతున్నా, నీ జీవితంలో ఇంతవరకు ఇది నెమ్మది లేదే, ఫలానా వారి వలన, ఫలానా వ్యక్తి వలన, ఫలానా వారి వలన నా ఇల్లు నా కుటుంబం నష్టపోయిందే అనుకుని ఒకవేళ వారిని గురించి ఆలోచిస్తున్నావేమో, ఈ రాత్రి వారు నీకు ప్రతిఫలం ఇవ్వరు, వారు నిన్ను ఓదార్చలేరు, వారిని స్థితిని మార్చలేరు, వారిని జీవితాన్ని కట్టలేరు. కానీ ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ప్రార్థన వినే దేవుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి దావీదు జీవితంలో ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర ఏది జరిగినా కూడా ఇదిగో అయ్యా, తన పొరపాట్లు కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చు అంటే దేవుడు సన్నిధిలో దావీదు ఏం గుర్తుపట్టాడంటే, దేవుడు చూసేవాడు, దేవుడు రహస్యమందున్నాడు, దేవుడు కనిపెట్టి చూసేవాడు, దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ రాత్రి దావీదు గారు మనకు నేర్పిస్తున్న పాట ఏంటంటే, నా నీతిని బట్టి, నా నిర్దోషత్వాన్ని బట్టి నాకు ప్రతిఫలం ఇచ్చాడు. ఈరోజు ఎవరు ప్రతిఫలం ఇస్తారు మనకి? ఎవరిని మనల్ని హెచ్చిస్తారు? ఎవరిని మనల్ని గొప్ప చేస్తారు? ఎవరిని మనల్ని ఏమండి ఓదార్చిన స్థితిని మార్చగలరు? ఎవరో తెలుసా? నిత్యముగా ఏమండి దావీదుకున్న వేదనలు, బాధలు అంత ఇంతగా సౌలు ఒక పక్క తరుముతున్నాడు, శత్రువులు ఫిలిష్తీయులు ఒక పక్క తరుముతున్నారు. ఇంత ఒక్క మాట చెప్పాలంటే, కడుపును పుట్టినటువంటి అబ్షాలోము లాంటి వాడే సంపాలను ఎదురు చూస్తున్నటువంటి సమయం. ఎటు చూసిన నెమ్మది లేదు, నిలువ నీడలేని పరిస్థితి. ఒక రాజయ్యుడు కూడా పాదరక్షలు లేకుండా ఒలివ చెట్ల కొండెక్కుతూ ఏడుస్తున్న పరిస్థితులు. ఎంతో మంది లేస్తున్నా, ఎంతో మంది కలవర పెడుతున్నా, ఇతడికి దేవుడి వలన రక్షణ ఏమి దొరకదు అని చెబుతున్నా సరే, నిత్యముగా ఆయన సన్నిధిలో ప్రతి విషయంలో కూడా అయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా, నాకు దిక్కు నీవేనయ్యా. అయ్యా, వాళ్ళు అంటున్నారు వీడికి రక్షణ దొరకదు, వాళ్ళు అంటున్నారు ఇంకేం పని అయిపోయిందని, వాళ్ళు అంటున్నారు ఇక వీడికి రక్షణ దొరకదని, వాళ్ళు అనుకుంటున్నారు అయ్యా వాడి పని అయిపోయింది, పతనం అయిపోయాడని. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒకవేళ మన జీవితాలు కూడా కొన్ని వినపడతాయి, ఇక పని అయిపోయింది, ఇక కుటుంబం పని అయిపోయింది, ఇక వీడి పని అయిపోయింది, వాడు కొన్ని నోళ్ళు అంటూ ఉంటాయి, కొన్ని నిందలు పడుతూ ఉంటాయి, కొన్ని పరిస్థితులు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి. ఆ పలకరించే సమయంలో కూడా వాళ్ళు వీళ్ళు కాదు, దావీదుని చూసి మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాకున్నాడు, ప్రతిఫలం ఇవ్వగలిగిన దేవుడు నాకున్నాడు, నా ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు నాకున్నాడు. ఆ నిశ్చయతోటి 21 దినాలు మీరు ప్రార్థన చేశారుగా, మొరపెట్టారుగా, కన్నీరు కార్చారుగా, దేవుని సన్నిధిలో ఏమండి సమయం అనక కాదనక లేదనక ఆయనకు అప్పగించుకుని ప్రార్థన చేశారుగా. ఈ రాత్రి గుర్తుపట్టాల్సిన విషయం ఏంటో తెలుసా? మనం ఉపవాసం చేస్తున్నట్టు మనుషులు కనబడాలని కాదు, కానీ దేవుని కనబడాలని చేశాం. కాబట్టి రహస్యమందు చూచు తండ్రి ఈ రాత్రి మన ప్రార్థనలకు ప్రతిఫలం ఇస్తున్న రాత్రిదే, మేలులు జరిగిస్తున్న రాత్రిదే, అద్భుతాలు జరిగిస్తున్న రాత్రిదే, సూచిక మహత్కార్యాలు మన జీవితాల్లో చేస్తున్న రాత్రి. దాటిపోయిన దేవుడు ఈ రాత్రి కూడా మన మధ్యలో ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇంతటి ప్రతికూలతలో, ఇంత పరిస్థితుల మధ్యలో ఒక వ్యక్తికి ఏమనిపిస్తుంది? చనిపోతే బాగుండి, ఎందుకు ఇంతమందికి వ్యతిరేకంగా ఉండి, కుటుంబానికి దూరమై, బిడ్డలకు పనికి రాక, అటు భర్తకు పనికి రాక, ఇటు భార్యకు పనికి రాక, ఎందుకు నా జీవితం అని నిరాశపడచ్చు. కానీ దావీదుకి ఉన్న ధైర్యం ఏంటంటే, తన దేవుడే దావీదు ధైర్యం. దావీదుకున్న ధైర్యం ఏంటంటే, తల ఎత్తే దేవుడు ఉన్నాడు. దావీదుకున్న ధైర్యం ఏంటంటే, నా దేవుడు నన్ను చూచే దేవుడు, ప్రార్థన వినే దేవుడు. ప్రైజ్ ది లార్డ్.